ఓం నమ శివాయ. ఈరోజు సోమవారం. ఆ పరమశివుడు యొక్క ఆశీస్సులతో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉద్యోగ వ్యాపారాలు అంతా బాగా ఉండాలని, పాడి పంటలు బాగా ఉండాలని కోరుకుంటూ మీ ఎర్ర శ్రీనివాసరావు. ఈరోజు మంచి మాట. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటే ఈ వరాన్ని ఆ శంకరుడు ఇచ్చిండు. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అది పుణ్యం కానీ, పాపం కానీ, దానం కానీ, ధర్మం కానీ ఏదైనా చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత వస్తుంది. దీనికి ఉదాహరణ నిజంగా జరిగిన సంఘటన. పూర్వము శ్రీకాళహస్తిలో ఒక భక్తుడికి ఆ శివుడు కలలో దర్శనమిచ్చి, నాకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక గుడి కట్టించవని కోరినాడు. అప్పుడు ఆ భక్తుడు, నాయన నా వల్ల ఏమైద్ది, నేను పేదవాడిని, కాకపోతే భక్తిగా నీకు జలాభిషేకం పుష్పాలు పెట్టగలను కానీ గుడి కట్టే స్తోమత నాకు లేదని చెప్పిండు. అప్పుడు శివుడు దానికి, భక్త నువ్వు చేసేది ఏమీ లేదు, ఒక ప్రకటన చేయి. ఈ గుడి కట్టడానికి పనిచేసే వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం దాకా గుడి కట్టడానికి పనిచేసి, సాయంత్రం పూట అక్కడ పెన్నా నది ఉంది, ఆ నదికి వరదలు వచ్చినప్పుడు ఉసుకగా మేటేస్తుంది. ఉదయం నుంచి సాయం దాకా కష్టపడి పనిచేసి గుడి కట్టి రాళ్ళు మోసి పనిచేసి అంత కష్టపడతారు. వాళ్ళకి సాయంత్రం పూట ఆ ఉసుక మొత్తం ఉసుకలో కూర్చొని ఒక దగ్గరకు ఉసుక లాగి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా, నేను ఎంత చేసినో అంత ఫలితం ఇవి మహాదేవా అని దండం పెట్టుకొని ఆ ఉసుకని దగ్గరకని కుప్పలాగా చేసి దాంట్లో గెలిగితే, దాంట్లో కదిలిస్తే వాళ్ళ కష్టం తగ్గ ఫలితం డబ్బులు వచ్చాయి. అట్లా అని నువ్వు గంటల తరబడి ఉసుక అట్లా అన్నా కానీ డబ్బులు రావు. వాళ్ళు ఆ రోజు న్యాయంగా ధర్మంగా ఎంత కష్టపడ్డారో ఆ కష్టం తగ్గ ఫలితం డబ్బుల రూపాయలు దొరికాయి. ఆ విధంగా కొన్ని వేల మంది భక్తులు స్వయంగా ఆ గుడిలో ఆ గుడి కట్టడానికి కొన్ని వేల స్తంభాలు ఉన్నాయి. దాంట్లో పెద్ద గుడి, ఇప్పుడున్న శ్రీకాళహస్తి గుడి అలా ఆ విధంగా కట్టిందే. ఎవరు దాన ధర్మాలు రాజులు కట్టింది కాదు, భక్తులు స్వయం కృషితో కట్టింది ఆ పరమశివుని యొక్క లీలలు. కావున మనం ఏదైనా దాన ధర్మం కానీ, మంచి అయినా కానీ, చెడైనా కానీ మనం చేసుకుంటే, ఎంత చేసుకుంటే అంత మనం ఈ ధర్మంగా ఉండి ఎంత మంచిగా ధర్మంలో ఆచరిస్తే అంత ధర్మం మనకి వస్తుంది. ధర్మో రక్షతో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే మన్ని ఆ ధర్మం కాపాడుతుంది. అంటే ఏదో ధర్మం అంటే పెద్దగా సమస్య కష్టం కాదు. భర్త భార్యని ఎలా చూసుకోవాలా, భార్యని భర్త ఎలా చూసుకోవాలా, భర్త పిల్లగాళ్ళని ఎలా పోషించాలా, వాళ్ళ నడవడిక, వాడి కట్టుబాట్లు, మన భారతదేశంలో ఉన్నందుకు ఈ సంస్కృతి సాంప్రదాయాలను పాటించటం, ఇలాంటివన్నీ నియమ నిష్ఠలతో పాటిస్తే మనం మానవ సేవే మాధవ సేవ. అలా దేవుడు సంతోషించి మనకు చేసుకున్నంత పుణ్యం ఇస్తాడు. ఇట్లు ఈ చిన్న సూచన పాటించి మంచిగా దాన ధర్మాలు, మన శక్తి కొలది మానవుని సహాయము, జంతు జీవాలకి, ఆవులకి, పశుపక్షాదులకి, జలచరాశులు అంటే చేపలు, వాటిలో అనేక రకాల జలచరాలు ఉంటాయి. వాటి దాన ధర్మాలు చేస్తూ సుఖ సంతోషంతో జీవితం గడుపుదాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. భారత్ మాతాకి జై.